కొంతమంది టీడీపీ ఎంపీలు గీత దాటి వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అలా పార్టీ విధానాలకు డిఫరెంట్ గా వ్యవహరిస్తున్న 13 మంది ఎమ్మెల్యేల పేర్లు సీఎం చంద్రబాబు వద్దకు చేరాయి. వారి తీరుపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఆ 13 మంది ఎమ్మెల్యేలు సాయంత్రం ప్రత్యేకంగా సమావేశం కానున్నారని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు, అటు ఈ రోజు సాయంత్రం 13 మంది ఎమ్మెల్యేల పేర్లు అటు సీఎం చంద్రబాబు దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది. అండ్ వారు కూడా సమావేశం కాబోతున్నారు కాబట్టి ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? నాగేశ్వరరావు. సునీత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పార్టీ అంశాలకు సంబంధించి మత్రదండం పట్టుకున్నట్టు తెలుస్తా ఉంది. ఏదైతే గీత దాటుతున్నారో గీత దాటిన ఎమ్మెల్యేలపై ఆ కొరడా కుల్పిస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఈ అంశంపై ఇప్పటికే నారా లోకేష్ సహచర మంత్రులతో మీటింగ్ సమావేశం జరుగుతున్న సందర్భంలో కొంతమంది మంత్రులపై సీరియస్ అవటం, అలాగే కొంతమంది మంత్రులు తమ ఇన్ఛార్జీల పాలనలో ఉన్న జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు ఎందుకు సూచనలు చేయట్లేదు, సలహాలు ఇవ్వట్లేదు, జాగ్రత్తలు పాటించే విధంగా కూడా ఎందుకు వ్యవహరించట్లేదు అంటూ కొంతమంది మంత్రుల మీద కూడా సీరియస్ అయిన ఆ సందర్భం బయటికి రాకముందే మరొకసారి చంద్రబాబు నాయుడు కొంతమంది ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నట్లు కూడా అర్థమవుతుంది. రాష్ట్రంలోని కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు వల్ల ఆ పార్టీ నష్టపోతుందని, అలాగే పార్టీ వ్యవహారాల విషయంలో కూడా కొంత మేరకు ప్రజల్లో నమ్మకం పోయే పరిస్థితి కనపడుతుందని, అలాగే గీత దాటడం వలన పార్టీ తీవ్రంగా నష్టపోయే పరిస్థితుల్లో అలాంటి ఎమ్మెల్యేలు ఎవరిని ఉపేక్షించేది లేదంటూ కూడా ఇప్పటికే పలు సందర్భాలలో ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది, సూచనలు ఇచ్చిన పరిస్థితి ఉంది, సలహాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఒక రకంగా ఎన్డీఏ కూటమి రానున్న 15-20 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలంటే ఎమ్మెల్యేలందరూ జాగ్రత్తతో వ్యవహరించాలంటూ తగ సూచనలు ఇస్తూ కూడా వాళ్ళకి బతిలాడుతా బుజ్జగిత కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ రాష్ట్రంలోని కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారటం, ఎమ్మెల్యేల పనితీరు పట్ల నియోజకవర్గాలతో పాటు ఆ జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా అవటం, ఆ ప్రజల్లో కొంత మేరకు అపఖ్యాతి పార్టీ కూడగొట్టుకోవటం, మూట మోయటం చూసుకుంటే ఆ వ్యవహార శైలి మొత్తం కూడా నిదానంగా ఆ ఎన్డీఏ కూటమికి సంబంధించి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని గ్రహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలపై మరికొద్ది సేపట్లో వారితో కూర్చొని వారికి క్లాస్ బీకి వారికి ఏ రకంగా చెబితే అర్థమవుతుందో ఆ రకమైన చెప్పే స్థితికి వచ్చినట్లు కూడా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరు వివాదాస్పద ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వారి పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. గత రోజు 2 రోజుల క్రితం జరిగిన ఆ కేబినెట్ సమావేశంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి సంబంధించి కొంతమందితో మాట్లాడిన చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేస్తూ, అలాగే ఆ కేబినెట్ సమావేశానికి కొద్దిసేపటికి ముందు లోకేష్ కూడా సహచార మంత్రులతో సమావేశం అయి దీనిపై పెద్ద ఎత్తున సీరియస్ అయిన పరిస్థితి ఉంది. అయితే కొందరు ఎమ్మెల్యేలు వివాదాస్పద వైఖరిపై ప్రధానంగా చర్చ జరిగింది. దీంట్లో గత 2 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ శాఖ ఉద్యోగులపై చేయి చేసుకోవటం, దీనిపై లోకేష్ పెద్ద ఎత్తున కూడా స్పందించినట్టు తెలుస్తా ఉంది. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తా ఉంది. అటవీ శాఖ అధికారుల తప్పుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలా, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దృష్టికి తీసుకురావాలా, అంతేగాని చట్టాన్ని ఎందుకు తమ చేతుల్లోకి తీసుకోవటం ఏమిటిదని లోకేష్ ప్రశ్నించి గట్టిగా వార్నింగ్ ఇచ్చి హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే ఎమ్మెల్యేలు కోన రవికుమార్ గాని, కొలకపూడి శ్రీనివాస్ గాని, అలాగే అబ్దుల్ నజీర్ గాని ఈ దగ్గుబాటి ప్రసాద్ పై వచ్చిన ఆరోపణలపై వారి వివాదాస్పద వైఖరిని లోకేష్ ప్రస్తావించినట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే వాళ్ళందరికీ గట్టి వార్నింగ్ ఇవ్వడంతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకు తమ పరిధిలోని ఎమ్మెల్యేలతో మాట్లాడటం లేదని, ఎందుకు తమ పరిధిలోని ఎమ్మెల్యేలతో
సూచనలు సలహాలు ఇవ్వట్లేదంటూ కూడా ఆ లోకేష్ వారితో సీరియస్ అయిన పరిస్థితి. పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా ప్రవర్తిస్తే సహించబోమన్న విషయాన్ని వారికి స్పష్టం చేయాలని జిల్లా మంత్రులకి లోకేష్ గట్టిగా చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో కొంతమంది ఎమ్మెల్యేలతో భేటీ అవ్వబోతున్నారని సమాచారం ఉంటుంది. వీళ్ళలో ముఖ్యంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ పై కొంతమేరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, అది ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారటం, రాష్ట్ర వ్యాప్తంగా చర్చతో పాటు ప్రధానంగా తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తలు నాయకులే దీనిపై వ్యతిరేకత ప్రదర్శించడంపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయిన పరిస్థితి ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు సీరియస్ అయిన అనంతరం కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో కొంతమేరకు బ్రేక్ పడింది దగ్గుపాటి ప్రసాద్ చేసిన పరిస్థితికి. అలాగే ఆముదాల వరుసలో కోన రవికుమార్ కొంతమేరకు వీడియో కాల్లో ఓ మహిళా ఉద్యోగితో మాట్లాడుతున్న క్రమం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన క్రమంలో సోషల్ మీడియా వేదిక అవటం, సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుప్పుమంటం, అలాగే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఓ మహిళతో వీడియో కాల్లో కొంతమేరకు అసభ్యంగా విన్యాసాలు చేస్తూ కనబడటం, అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. దీనిపై ఇప్పటికే నజీర్ అహ్మద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అది ఏఐ వీడియో అని, అది మార్ఫింగ్ జరిగిందని నజీర్ అహ్మద్ కొంతమేరకు పార్టీ పెద్దలకు విన్నవించుకున్నా అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి, తమ తప్పులేంది ఎందుకు బయటకు వస్తున్నాయంటూ కూడా నజీర్ అహ్మద్ మీద ఫైర్ అయిన పరిస్థితి ఉంది. అలాగే హోంమంత్రి వంగల్పూడి అనిత ప్రధానంగా ఏదైతే గత వారం రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయానికి సంబంధించి కేంద్ర హోంశాఖ సెక్రటరీ రిజెక్ట్ చేసిన ఫైల్ ని మరలా ఎందుకు హోంశాఖ నుంచి హోంమంత్రి అనిత ఎందుకు శ్రీకాంత్ కి పెరోలు లభించే విధంగా సిఫారసు చేశారు, ఎందుకు ఆ సిఫారసు లేకపోయి సంతకం పెట్టి పంపించారు. శ్రీకాంత్ గత 5 సంవత్సరాలుగా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న క్రమంలో నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పెద్ద ఎత్తున కూడా అరాచకాలకు, అక్రమాలకు, దౌర్జన్యాలకు, బెదిరింపులకి పాల్పడిన ఘటనలు బొచ్చెడు ఉంచుకొని ఎందుకు శ్రీకాంత్ కు పెరోలు హోంశాఖ రిజెక్ట్ చేసినా గానీ హోంమంత్రి అనిత ఎందుకు పెరోలు ఇచ్చిందనే దాని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బొగ్గుమన్నాయి. ఇదే కేసులో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా పెరోల్ ఇవ్వటానికి మద్దతు తెలుపుతూ లేఖ రాయటం, అలాగే గూడూరు ఎమ్మెల్యే ఇదే కేసుకు సంబంధించి లెటర్ ఇవ్వడం కూడా పెద్ద ఎత్తున చర్చలకు తావుతీసింది, విమర్శలకు తావుతీసింది. ఒక రౌడీ షీటర్ ని బయటికి తీసుకొచ్చి ప్రజల మీదకు వదిలిన క్రమంలో అతను చేసే అరాచకాలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టీడీపీ మీద పోస్టులు పెట్టిన పరిస్థితి ఉంది ప్రజలు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు కూడా కొంతమేరకు లోకేష్ మందలించారు. వీరితో సాయంత్రం చంద్రబాబు నాయుడు సమావేశంలో వీళ్ళు కూడా పిలిచే క్రమం ఉంది. ముఖ్యంగా శ్రీశైలంలో జరిగిన ఘటన నడి రోడ్డు మీద జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి, అలాగే ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అధికారుని కొట్టడం, అధికారులను దుర్భాషలాడటం, పెద్ద ఎత్తుగా వీడియో బయటకు రావడంతో పెద్ద ఎత్తుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరిగిన సందర్భం. వీరితో పాటు మరికొంతమందితో ఎమ్మెల్యేల పనితీరు గురించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అసహనంతో, అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తా ఉంది. పార్టీలో కొంతమేరకు క్యాడర్ దెబ్బతింటాం, అలాగే పార్టీ బూత్ లెవెల్ నుంచి పైదాకా కూడా డెవలప్ అవుతున్న క్రమంలో, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్న క్రమంలో ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ పార్టీలో కొత్తగా నూతనంగా తీసుకొచ్చిన మహిళలకి ఉచిత బస్సు, స్త్రీశక్తి పథకం లాంటిది కానీ, అలాగే పులివెందుల ఒట్టుమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఆ పార్టీ గెలుపొందటం, గతం లేని విధంగా భారీ ఆధిక్యంతో గెలుపొందటం, పార్టీకి నూతన ఉత్సాహం పెరిగిందని, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకునే ఆ సమయంలో మంచి పేరు తెచ్చుకునేందుకు కూటమి నేతలు ముఖ్యంగా చంద్రబాబు కృషి చేస్తున్న సమయంలో కొంతమంది ఎమ్మెల్యేల అనవసర వివాదాల్లో చిక్కుకోవటం వల్ల, అవి హైలైట్ అవటం వల్ల పార్టీ క్యాడరు, పార్టీ ప్రతిష్ట, ఆ పార్టీ ఓటర్లు కూడా దూరం అయ్యే పరిస్థితి ఉంది. దీని మీద మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో కూడా సమావేశం అయ్యే అవకాశాలు కనపడతా ఉన్నాయి.
అలాగే యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ విషయం కూడా మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు దీని మీద పెద్ద ఎత్తున విచారించిన ఆ సంగతి విజిలెన్స్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన ఆ రిపోర్టు ప్రకారం అది కూడా చంద్రబాబు నాయుడు టేబుల్ మీదకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దీని మీద కూడా చర్చించే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.